అయోధ్య రామ మందిరం నమూనా ప్రదర్శన ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని విజయవాడ ట్రేడ్ ఫెయిర్ కేఎస్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు మొగిలి రాజా తెలిపారు. రామ మందిరం నమూనాను విజయవాడ నగర ప్రజలు ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా భవానీపురంలోని బబ్బూరి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు మొగిలి రాజా, మణి నారాయణ మాట్లాడారు. ఎగ్జిబిషన్ ప్రారంభానికి పలు అవాంతరాలు ఎదురైన నేపథ్యంలో సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ఈ విషయాన్ని పరిశీలించి సానుకూలంగా స్పందించి సరైన పరిష్కారం చూపించి అనుమతుల విషయంలో సహకారం అందించారని కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగర ప్రజలకు ట్రిపుల్ ధమాకా ఆఫర్ కింద అయోధ్య రామ మందిరం నమూనా, టైటానిక్ షిప్, లండన్ బ్రిడ్జి నమూనాలను ఏర్పాటు చేసినట్లు వారు వివరించారు. ముందుగా మేము కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈ రామ మందిరం నమూనా ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. దానికి కలెక్టర్ గారు సానుకూలంగా సందర్భించి మమ్మల్ని సానుకూలంగా స్పందించారు. అందుకు కలెక్టర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మున్సిపల్ చైర్మన్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ అందరికీ మా ధన్యవాదాలండి. ముందుగా రామ మందిరంతో పాటు టైటానిక్ షిప్, లండన్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశాము. అందులో లోపలికి వెళ్ళాక జైంట్ విల్ కానీ, కొలంబస్ కానీ, టోరా అలా కొన్ని అమ్యూజ్మెంట్స్ ఏర్పాటు చేశాము. అలాగే వివిధ రకాల ఫుడ్ కోర్ట్స్ ప్లస్ షాపింగ్ కూడా ఏర్పాటు చేసామండి. దీన్ని ప్రజలందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. ఇది 11వ తారీఖు నుంచి ఫిబ్రవరి మంత్ ఎండ్ వరకు అనుకుంటున్నాం సార్. నమూనా చేయడానికి వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 100 మంది పైన వచ్చారండి. ప్లస్ అలా కాకుండా అమ్యూజ్మెంట్కి కూడా సపరేట్గా ఒక టీము 50 మెంబర్స్ వచ్చారు. ప్లస్ అలాగే టైటానిక్ షిప్ రెడీ చేస్తాకి ఒక 50 మంది వచ్చారు. అలాగా దగ్గర 300 కుటుంబాల పైన ఇందులో బతుకుతున్నాం సార్. అందరికన్నా ముందుగా కలెక్టర్ గారికి నమస్కారం పెడుతున్నాం. చాలా ఆటంకాలు వచ్చినాయి. చాలా స్టాల్స్ కూడా తీసేయడం జరిగింది. తర్వాత కలెక్టర్ గారి నమూనా బట్టి తెలుసుకొని రామ మందిరం అని తెలుసుకొని రామ మందిరం అని తెలియలేదని అని చెప్పి ఆయన స్పందించి ఆయన తెలుసుకొని పర్మిషన్ మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఈ నెల 11వ తారీఖు నుంచి అందరికీ అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 28 వరకు అని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు వచ్చి చూస్తామన్నారు. ఆయనే సీఎం గారిని కూడా పిలవడం కూడా జరిగిద్ది అని అన్నారు. చూసి వివిధ రకాలుగా బట్టల షాపులు, టాయ్స్, అన్ని బ్యాంగిల్స్, అన్ని కాస్మెటిక్స్ మొత్తం అన్నీ పెట్టారు. దాదాపు 200 షాపులు లాగా పెట్టారు. టైటానిక్ మ్యూజియం, లండన్ సిటీ, లండన్ బ్రిడ్జి, ఇట్లాగే రామ మందిరం. మన రామ మందిరంకి ఫ్రీగా చూపించడానికి జరుగుతుంది. మన టైటానిక్ గేట్ టికెట్ పెడతాం. దాన్ని మా ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి రామ మందిరం ఉచితంగా చూపించబడుతుంది. ఎగ్జిబిషన్కి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుకున్నాము. ఇప్పుడు కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఆ ఎగ్జిబిషన్కు అనుమతి ఇవ్వడం జరిగింది. దానికి గాను మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు ఎగ్జిబిషన్ విషయానికి వస్తే ఇక్కడ రామ మందిర్ నమూనాను ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 100 రోజుల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి దాదాపుగా 100 మంది కళాకారులను తీసుకొచ్చి ఈ రామ మందిర్ నమూనాని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఎంతోమంది చాలా రేయమౌళ్ళు పగలు రాత్రులు కూడా చాలా శ్రమించి రామ మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 11వ తారీఖు నుంచి ఈ రామ మందిర దర్శనం అనేది అందుబాటులోకి రావడం జరుగుతుంది.